చంద్రబాబు గారు ఇప్పటికి 16 సంవత్సరాలు సీఎం. అట్లాగే ప్రతిపక్ష నాయకుడు దాదాపు ఒక 10 ఏళ్ల పాటు నడిచినటువంటి పరిస్థితి ఉంది. 10 ఏంటి 15 సంవత్సరాలు. అప్పట్లో రాజశేఖర రెడ్డి టైంలో 2 టర్మ్‌లు 2 5లు 10 మొన్న ఒక 5, 15 సంవత్సరాల పాటు. అయితే అప్పుడెప్పుడు లేనిది ఇప్పుడు మాత్రం ఒక మంచి పని చేస్తున్నారు. సరే నీరుకొండ దగ్గరన ఎన్టీఆర్ విగ్రహం ఒక ఎత్తయితే చెన్నైలోని ఎన్టీఆర్ నివాసానికి ఇప్పుడు కొత్త సొబగులు అద్దుతున్నారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నటుడు దివంగత ఎన్టీ రామారావు నివసించి చెన్నైలోని ఇంటికి పూర్వపు శోభ తీసుకొచ్చే దిశగా పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన తర్వాత ప్రజలు సందర్శించడానికి అనుమతించబోతున్నారు. త్యాగరాయ నగర్లో ఉన్నటువంటి బజుల్లా రోడ్లో సుమారు 1000 గజాల విస్తీర్ణంలో ఉన్న ఇంటిని 1953లో ఎన్టీఆర్ తన సతీమణి బసవతారకం పేరుతో కొన్నారు. ఇల్లు ఆయనకి ఎంతో కలిసి వచ్చిందని చెప్తారు. ఎన్టీఆర్ ఇంటి ఎదురుగా దర్శకుడు దాసనారాయణరావు ఇల్లు ఉండడంతో ఆయన తన టీంతో రాత్రులు కథా చర్చలో పాల్గొనేవారు. తెల్లవారుజామున 3 గంటలకు ఎన్టీఆర్ లేచి దైనందిన కార్యక్రమాలు మొదలుపెట్టేవారు. అందుకే ఆ 2 ఏళ్లలో ఎప్పుడూ లైట్లు వెలుగుతుండే. దీంతో ఈ వీధిలోకి ఏ ఇంటికి వాచ్మెన్ అక్కర్లేదంటే అప్పట్లో చెప్పుకునేవారు. ప్రస్తుతం దాసనారాయణరావు ఇల్లు ఉన్న ప్రాంతం షాపింగ్ కాంప్లెక్స్గా మారి ఎన్టీఆర్ నివాసం అప్పట్లో అభిమానులతో కళకళలాడేది. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే పలువురు అభిమానులు తర్వాత చెన్నై చేరుకుని తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ని కనులారా చూసి ఆనందించేవాళ్ళు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్కి తరలడం, ఎన్టీఆర్ కుటుంబం చెన్నైని వేయడం వంటి కారణాలతో ఆ ఇంటిని పట్టించుకునే వాళ్ళు లేకపోయారు. కొన్నేళ్లు కళావిహీనంగా మారిన ఆ ఇంటికి పూర్వపు వైభవం తీసుకొచ్చేందుకు పలువురు అభిమానులు ప్రయత్నించిన సుమారు 30 మంది వారసులు ఉండడంతో ఆ ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. ప్రస్తుతం ఆ ఇంటిని తాము కొనుగోలు చేసినట్టు నందమూరి కుటుంబానికి సన్నిహితులే బంధువులైన చదలవాడ బ్రదర్స్ తిరుపతిరావు, శ్రీనివాసరావు వెల్లడించారు. ఇంటికి మరమ్మత్తు పనులు ప్రారంభించారు. నిర్మాణ శైలిని మార్చకుండా తీర్చిదిద్దుతున్నారు. ఇంటి ముందు ఉన్న ఫ్లైఓవర్ నుంచి వెళ్లేవాళ్ళు చూసినా కనిపించేలా ఇంటి ప్రధాన ద్వారం పైన శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలో సుయోధుడి పాత్రతో కనిపించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రజలు ఎన్టీఆర్ ఇంటిని చూసి ఆనందించేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇటీవల చదలవాడి శ్రీనివాసరావు మీడియా ప్రతినిధితో వెల్లడించారు. సిగ్గుపడాల్సింది ఎన్టీఆర్ కుటుంబం. 30 మంది కుటుంబ సభ్యులు అందులో వారసులు అని చెప్పి అందరూ కలిసి వాళ్ళకి అమ్మేసుకున్నారా? పార్టీనేమో తెలుగుదేశం పార్టీ. కనీసం తెలుగుదేశం పార్టీ కొనలేదా? ఇక్కడెక్కడో విగ్రహానికి 1700 కోట్లు పెడతాం, 2000 కోట్లు పెడతాం, అదేదో ప్రభుత్వ సొమ్ముతో పెడతారు. అదే ఎన్టీఆర్ ఇంటిని పోని కొనుక్కోవచ్చు కదా, ఆ డబ్బులతో ప్రభుత్వం కొనిపోని దాన్ని ఒక స్మారకం కిందకు మార్చచ్చు కదా. ఇదేం దౌర్భాగ్యం. పుట్టింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆయన. ఆయన్ని ఆ రోజున ఎట్లాగో అవమానించారు. చివరికి చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన మీద సస్పెన్షన్ పెట్టి ఈ రోజు వరకు తీయలేదు. ఇప్పుడు చివరికి ఆయన ఇంటిని అమ్మేసుకున్నారనమాట.